చూసావరా నా ప్లాను? ఇప్పుడు ఇక్కడ డబ్బులున్నట్టు ఎవ్వడూ కనుక్కోలేడు. రేయ్ ఆగు! రేయ్ ఆగరా! ఆగు! దొంగతనం చేస్తావా? దొంగతనం! సార్ 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 తప్పైపోయింది సార్. ఇదిగోండి సార్ మీ పర్స్, తీసుకోండి. చంపేస్తాను. ఆగు! ఏంటిది? వదలండి. ఏం చేస్తున్నావు? వదిలేయండి నన్ను, నేను చచ్చిపోవాలి. పిచ్చి పట్టిందా నీకు? నేను బ్రతకను, నన్ను చావనివ్వండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నన్ను చావనివ్వండి, నాకు చావే దిక్కు. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఆ దేవుడిచ్చిన నీ ప్రాణాలని నీకు నువ్వుగా తీసుకునే హక్కు నీకు లేదు. నేను ఇంకా బ్రతికుంటే నా కన్నవాళ్ళు నలుగురిలో తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే నన్ను చావనివ్వండి. ఆగమ్మా, చూడు, నీ సమస్య ఏంటో నాకు తెలీదు, కానీ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వెతకటం మానేసి ఇలా పిరికిదానిలా చస్తావా? చచ్చి నువ్వేమి సాధిస్తావు? కన్నవాళ్ళకి కన్నీళ్లు తప్ప. ఏంటమ్మా అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు? నీ సమస్య ఏంటో నాతో చెప్పు. నా వల్ల అయితే తప్పకుండా సహాయం చేస్తాను. ప్రేమ పేరుతో నన్నొకడు మోసం చేశాడు. మాయ మాటలు చెప్పి నన్ను లోబర్చుకున్నాడు. ఇప్పుడు నాకు 3వ నెల. పెళ్లి చేసుకుందామంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే అని సాక్ష్యం ఏంటి అని అడుగుతున్నాడు. ఎవడు వాడు? వాడి పేరేంటో చెప్పు. బుల్లబ్బాయి. బుల్లబ్బాయా? ఏ బుల్లబ్బాయి? వెంకటరత్నం కొడుకు. నీ పేరేంటి? సీతాలు. మా నాన్న పేరు సూర్యనారాయణ. అంటే నువ్వు వాసు చెల్లెలువా? చూడమ్మా, నా పేరు రఘురామ్. నేను పార్వతమ్మ గారి మనవణ్ణి. చిన్నప్పుడు నా వల్ల జరిగిన పొరపాటు వల్ల మీ అన్నయ్య చనిపోయాడు. ఇప్పుడు ఉండుంటే నీకు అండగా నిలబడేవాడు. నీ అన్న స్థానంలోని చెప్తున్నానమ్మా, నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను. నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. రేపు నువ్వు మా ఇంటికి రా. నన్ను నమ్మమ్మా,
నీ అన్నయ్య తిరిగి వచ్చాడనుకో, నువ్వేం బాధపడకు. నీకు నేనున్నాను, నన్ను నమ్ము. ఏంట్రా నిన్ను నమ్మేది? ఏయ్ సీతాలు, వీడితో నీకేంటే పని? రేయ్ ఏరా, నా కొడుకుని చంపినట్టే నా కూతుర్ని కూడా ఈ కొండమేంచి తోసే చంపేద్దాం అనుకుంటున్నావా? లేదు సూర్యనారాయణ గారు, మీ కొడుకు చావుకి నేను బాధ్యుడిని కాదు అని మీకు చెప్పినా మీరు అర్థం చేసుకోవట్లేదు. కనీసం తనైనా అర్థం చేసుకుంటుందేమోనని ఆ రోజు జరిగింది చెప్తున్నాను. రేయ్, నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా నిన్ను విడిచిపెట్టేదే లేదు. ఏ నాటికైనా నీ చావు నా చేతుల్లోనే. వసే సీతాలో, వీడు మీ అన్నని పొట్టన పెట్టుకున్న రాక్షసుడే. వీడితో నీకు మాట్లాంటే జరగరా, రావే. నందిని, బాబీ, లక్కీ ఎక్కడున్నారు? త్వరగా రండి, ట్యూషన్ కి టైం అవుతుంది. అమ్మో, పదవేలకి టీచర్ పిలుస్తోంది. నువ్వు తాటి చెట్టు పెరిగినట్టు పెరిగావు, కానీ బుర్ర మాత్రం పెరగలేదే. నీకు అసలు బుర్రలో గుజ్జే లేదు. అదేంటి లక్కీ అంత మాట అనేసావు? మరి లేకపోతే ఏంటి? ఆ టీచర్ పిలవగానే టింగురంగు అంటూ వెళ్ళిపోతావా? కష్టపడి చదివి మార్కులు తెచ్చుకుంది మనం. మనం తెచ్చుకున్న మార్కులకి అమ్మమ్మ దగ్గర మార్కులు కొట్టేసింది ఆ టీచర్. ఈ రోజు నుంచి మనం ఆ టీచర్ దగ్గర పాఠాలు చెప్పించుకోకూడదు. మన చదువు మనమే చదవాలి, మన పరీక్షల్లో మనమే రాయాలి, మన మార్కులకి గుర్తింపు మనకే రావాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనం వెళ్ళకపోతే ఆ టీచర్ ఊరుకుంటుందా? మనం టీచర్ దగ్గరికి వెళ్తాం, కానీ పాఠాలు మాత్రం వినం. అదెలా లక్కీ? రే అన్నయ్య, తిండి లేకుండా నువ్వు ఉండగలవా? అదెలా కుదురుతుంది? నేను ఉండలేను. పుస్తకాలు లేకుండా పాఠాలు చెప్పగలరా? చెప్పలేరు. మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదే. ఇప్పుడు మన బ్యాగులో దాచి పెడదాం. ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి ఎవరో ఎత్తుకుపోయారు, పోయాయి అని చెప్దాం. అప్పుడు ఆ టీచర్ మనకి పాఠాలు ఎలా చెప్తుంది? సూపర్ ఐడియా లక్కీ. కానీ ఇప్పుడు మన బ్యాగ్లో ఏం చేద్దాం? చెప్తాను, ముందు మీ బ్యాగులు తీసుకొని నడవండి. పదరా. ఇప్పుడు ఏం చేద్దాం లక్కీ? ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్క, మన బ్యాగులు ఇక్కడ పాతి పెడదాం. ఆ తర్వాత ఈ బ్యాగులు ఎక్కడున్నాయో ఎవ్వరూ కనిపెట్టలేరు. సూపర్ ఐడియా లక్కీ. ఇది పట్టుకో. బాబీ, నువ్వు రారా. త్వరగా తీయండి, ఎవరైనా చూస్తారు. పట్టుకో. లక్కీ, పదవే. ఆగక్క, ఎందుకు? ఆ తులసి మొక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఎందుకే? మన బ్యాగులు ఎక్కడున్నాయో మనకి తెలియాలి కదా, అందుకే గుర్తు కోసం ఆ తులసి మొక్కని ఇక్కడ పెట్టమంటున్నాను. ఓ, నువ్వు సూపర్ లక్కీ. ఉండు. లక్కీ, బాబీ, నందిని ఎక్కడున్నారు?
ట్యూషన్ కి టైం అయిందని చెప్తున్నాను కదా. ఏమైంది టీచర్ అమ్మా? ట్యూషన్ చెప్దామని అప్పటి నుంచి పిల్లల్ని పిలుస్తున్నాను, పలకరే. వాళ్ళొక్క చోట ఉంటారా? ఇక్కడే ఎక్కడో ఆడుతూ ఉంటారు. ఉండండి టీచర్, నేను వెళ్ళి చూసొస్తాను. లక్కీ, మనము ఇక్కడ బ్యాగులు పాతి పెట్టిన విషయం తెలియక ఆ టీచర్ ఏమో ట్యూషన్ చెప్తాను అని పిలుస్తోంది. ఇప్పుడు వెళ్ళి మనం టీచర్కి ఇచ్చే షాక్ తో ఆవిడకి దిమ్మ తిరిగిపోతుంది. పదండి పదండి పదండి. చెప్పండి టీచర్. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు? పిలుస్తుంటే పలకరే. మీ బ్యాగులు ఎక్కడా? అదే టీచర్, మా బ్యాగ్ లోనే వెతుకుతున్నాం. వెతుకుతున్నారా? వెతకడం ఏంటి? ఎక్కడ పెట్టారో మీకు గుర్తులేదా? గుర్తుంది టీచర్, అక్కడ షెల్ఫ్ లోనే పెట్టాం, కానీ ఇప్పుడు చూస్తే లేవు. బ్యాగులకి రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? లేకపోవడం ఏంటి? సరిగ్గా చూసారా? సరిగ్గానే వెతికాం టీచర్. ఎవరో దొంగలు మా బ్యాగ్లని ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లారా? చెప్తాను. వీళ్ళు నా చేత ట్యూషన్ చెప్పించుకోవడం ఇష్టం లేక నాటకం ఆడుతున్నారు. మీతోనే బ్యాగులు తెప్పిస్తాను, చూడండి. అయ్యో, మీ బ్యాగులు పోయాయా? అనవసరంగా మంచి మంచి గిఫ్ట్లు మిస్ అయ్యారే. గిఫ్ట్ ఏంటి టీచర్? నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామని మీ బ్యాగుల్లో గిఫ్ట్లు పెట్టాను. అవునా టీచర్? ఏం గిఫ్ట్? తినేదా తాగేదా? సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీ బ్యాగులతో పాటు నేను మీకు ఇద్దాం అనుకున్న గిఫ్ట్లు కూడా పోయాయి. మీ బ్యాడ్ లక్. నాన్నా, నాన్నోయ్, తొందరగా. ఏంట్రా? అటు చూడు. నువ్వు చాలా తెలివైన వాడివి అనుకుంటున్నావు నాన్న. నన్నేమో అస్తమాను బుర్ర తక్కువ ఎదవంటావు, కానీ నీకు కూడా బుర్ర లేదు నాన్న. ఏంట్రోయ్ ఎక్కువ మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి నాన్న? మనం డబ్బు దాచిన దాని మీదేగా గుర్తుగా తులసి మొక్క నాటింది. అవును. ఇప్పుడు ఆ మొక్క చూడు ఎక్కడుందో. అవును బుల్లబ్బాయ్, ఎవరు మార్చుంటారు? ఆ పిల్ల పిశాచాలే మార్చుంటారు. పద. కింద డబ్బులున్నాయి, జాగ్రత్తగా తవ్వు. బుల్లబ్బాయ్, ఒకసారి అటు చూడు. చూసా. ఇప్పుడు ఈ ఇంట్లో డబ్బులు దొంగతనం చేసింది ఆ టీచర్ అమ్మే అని మనం చెప్తే నమ్మే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అవునా కాదా? అవును నాన్న. నన్ను నువ్వు, నిన్ను నేను, మనకు అప్పిచ్చేవాళ్ళు తప్ప మనల్ని ఇంట్లో వాళ్ళు నమ్ముతారంటావా? అందుకేరా ఈ విషయాన్ని పిల్లల చేతే పలికించాలి. టీచర్ అమ్మే దొంగతనం చేసిందని పిల్లలే బలంగా చెప్పేలా చేయాలి. వాళ్ళెందుకు చెప్తారు నాన్న? వాళ్ళు చెప్పర్రా, వాళ్ళ చేత మనమే చెప్పించాలి. పద. ఏంట్రా, ఏమైంది? ముగ్గురు అదోలా ఉన్నారేంటి? కొంపదీసి అసలు విషయం మీకు కూడా తెలిసిపోయిందా? అసలు విషయమా? ఏ విషయం? ఇందాక మీ అమ్మమ్మ టీచర్కి బీరువా తాళాలు ఇచ్చింది కదా. అవును, నాకు కాకుండా ఆ టీచర్కి ఇచ్చింది. అదే అదునుగా తీసుకుని
టీచర్ బీరువాలో నుంచి చాలా డబ్బులు కట్టలు దొంగతనం చేసింది. ఏంటి మావయ్య నువ్వు అనేది? అవును నందిని, టీచర్ డబ్బులు కట్టలు దొంగతనం చేసింది. ఈ విషయం మేము చెబుదామంటే ఇంట్లో వాళ్ళెవరూ నమ్మేటట్లేరు. అందుకే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాం. సరే పదండి, అమ్మమ్మకి చెప్పేద్దాం. ఆగండి ఆగండి, ఏమని చెప్తావు? మనం చెప్తే ఆవిడ నమ్ముతుందా? ఆ టీచర్ని ఎంతగా నెత్తిన పెట్టుకుందో మీకు తెలుసుగా. అలాగని ఊరికే వదిలేస్తామా మావయ్య? ఇప్పుడు ఆ టీచర్ తన రూమ్లో డబ్బులు లెక్క పెడుతుండగా చూసింది మేము మీకు చెప్పామని మీరెళ్ళి పెద్దమ్మకు చెబితే పెద్దమ్మ నమ్ముతుందా? నమ్మదుగా. మరి ఎలా నమ్ముతుంది మావయ్య? నా దగ్గర ఒక ఐడియా ఉంది. దానికి మీరు ఒప్పుకుంటారో లేదో. మావయ్య, ఆ టీచర్ దొంగతనం చేసిందంటే అమ్మమ్మ టీచర్ని ఇంట్లో ఉండనివ్వదు. ఆ టీచర్ ఇంట్లో ఉండడం మా ముగ్గురికి ఇష్టం లేదు. చెప్పు మావయ్య, మమ్మల్ని ఏం చేయమంటావు? చిన్నదానివైనా చాలా తెలివైన దానివే. టీచర్ డబ్బు దొంగతనం చేసింది, తన రూములో డబ్బు లెక్క పెడుతుండగా చూసింది మీరే అని బలంగా చెప్పాలి. ఎవరు ఎన్ని విధాలుగా అడిగినా కానీ మేం మీకు చెప్పామని చెప్పారనుకో, అప్పుడు టీచర్ దొంగతనం చేయలేదని కొట్టి పారేస్తారు. టీచరు ఇక్కడే ఉంటుంది. అప్పుడు మేము నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. కాబట్టి ఏది ఏమైనా మీరు ముగ్గురు ఒకే మాట మీద ఉండాలి. అర్థమైంది మావయ్య. మీరు ఈ విషయం మాకు చెప్పినట్టు మేమెవ్వరికీ చెప్పం. టీచర్ దొంగతనం చేసి ఆ డబ్బుల్ని రూమ్ లో లెక్క పెట్టుకుంటుంటే చూసింది మేమే అని అమ్మమ్మకి బలంగా చెప్తాం. ఆ టీచర్ని పట్టించేస్తాం, మెడ పట్టుకొని బయటికి గంటించేస్తాం. అబ్బా, మీ ముగ్గురిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీరు భావితరాలకి కాబోయే రాజకీయ నాయకుల్లా కనిపిస్తున్నారు. నందిని, ఇప్పుడు మీరు వెళ్ళి పెద్దమ్మకి నిజం చెప్పండి. లేదంటే ఆ టీచరు మెల్లిగా డబ్బుతో ఇంటి నుంచి జారుకుంటుంది. లేదంటే డబ్బులు మాయం చేసి ఏమీ ఎరగనట్టు ఈ ఇంట్లో తిష్ట వేసినా వేస్తుంది. అలాగే మావయ్య, ఇప్పుడే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆ టీచర్ సంగతి తేలుస్తాం. వెళ్ళు. రే అన్నయ్య, పదరా. వెళ్ళండి వెళ్ళండి. నాన్నోయ్, నీ బుర్రే బుర్ర నాన్న. ఏ పాముని ఏ కర్రతో కట్టాలో నీకు తెలిసిన విధంగా ఆ పాములుడు కూడా తెలియదు నాన్న. ఎరా, ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా? అలా అనిపించలేదా నాన్న? పొంతం లేని పోలికలతో మాట్లాడి దాన్నే పొగడతా అంటున్నావు. పోనీలే నాన్న, మనం పెట్టిన మంటకి ఆజ్యం పొద్దం పద నాన్న. బాబా బాబా బాబా, మన ఇంట్లో ఎంత పెద్ద ఘోరం జరిగిందో తెలుసా? బాను ఆశ్రమం నుంచి వచ్చిన టీచర్ కాదని తెలిసిపోయిందే ఏంటి? ఏమైంది నందిని? టీచర్ దొంగతనం చేసింది. హే నందిని, ఏం మాట్లాడుతున్నావే? మీరు ఉన్నానమ్మమ్మా. ఖచ్చితంగా అడిగితే ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఎలా నిలబడ్డారు చూడండి. మా వాళ్ళ ముందు యాక్టింగ్ చేస్తావు అంతే కదా టీచర్? ఏమైంది నందిని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బా, ఇదే కదా నేను అన్నాను. మీరు ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తారని చెప్పానో లేదో, యాక్టింగ్ స్టార్ట్ చేశారు మీరు. నందిని, యాక్టింగ్ ఏంటి? అసలేం జరిగింది? ఈ టీచర్ బీర్వాలో డబ్బులు కొట్టేసింది బావా. ఏ నందిని, పిచ్చేమైనా పట్టిందా నీకు? టీచర్ అమ్మ దొంగతనం చేయడం ఏంటి? మీరు నమ్మరమ్మమ్మా. నాకు తెలుసు మీరు నమ్మరని. మీకు సొంత వాళ్ళమైన మాకంటే బయట వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ కదా. ఆ నమ్మకాన్ని అలసుగా తీసుకుని ఈ టీచర్ మీ బీర్వాలో ఉన్న డబ్బులు దొంగతనం చేసింది. అవునమ్మా, ఈ టీచర్